ఏం మాట్లాడాలి ఏమి అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా తీశారా లేకపోతే అనుభవంగా ఉండి తీశారా అనేది ఏమీ అర్థం కావడం లేదు. మూవీ సాంగ్స్ అండ్ ట్రైలర్స్ వాళ్ళ ఇన్సైడ్ చూస్తుంటే ఎంతో అనుభవంగా ఉండి తీసినట్టుగా అనిపిస్తుంది. ఈ మధ్యన ఇందాకే మన యాంకర్ గారు చెప్పినట్టు, చాలా స్రవంతి గారు చెప్పినట్టు, చాలా అంటే నాకు చూస్తుంటే ఒకప్పుడు మన మన్నం లాంటి మూవీలో కూడా ఇలాంటి సూత్ మ్యూజిక్ ఉంది. దాన్ని ఒక్కొక్కసారి గుర్తించుకోవచ్చు వచ్చింది. అంటే చిన్నప్పుడు ఇలా జరిగిందా, ఇలా ఉంటుందా అనేది. ఇంకొకటి ఎక్కడ వాళ్ళు తెలుగుదనాన్ని 100% తీసుకొచ్చేలా ప్రయత్నం తీసుకొచ్చారు. సో వీరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పడం చాలా తక్కువ. చాలా కష్టపడి ఇంత మూవీ తీసుకొచ్చారు. అండ్ ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయా అనే డౌట్ లేకుండా వాళ్ళే ముందుకు వచ్చి ధైర్యంగా 21st నాడు రిలీజ్ చేస్తున్నారు. మనవి ఏంటంటే కొత్త పాత చిన్న కొత్త అనేది కాకుండా అందరం పోయి సినిమా చూసి వాళ్ళకి ఒక మనోబలం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మా తరఫున వాళ్ళకి మేము ముందుకొచ్చి మోహన్ గారికి, శంకర్ గారికి, గుడప్పన్ గారికి, తర్వాత వాళ్ళందరికీ ధైర్యం చెప్పి మేము సాంగ్స్ తీసుకొని అన్ని మాధ్యమాల ద్వారా వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ ఇప్పించేలా ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా కూడా రేపు ఈరోజే ఇప్పుడే జూక్ బాక్స్ కూడా లైవ్ అయింది. మిగతా సాంగ్స్ ఇప్పుడు మనం చూసిన కాకుండా ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఆ జూక్ బాక్స్ కూడా లైవ్ అయింది. మీరు అందరూ చూసి వాటిని మంచి కామెంట్ పెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తారని చెప్పి అనుకుంటాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, మోహన్ గారికి, శంకర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, హీరోయిన్స్, ఎవ్రీ వన్, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చిన్న సినిమా అయినా కూడా కొంచెం మీ నుంచి సపోర్ట్ రావడం కొంచెం ఒక చిన్న హ్యాపీ మూమెంట్లో ఉంది. సో ఇదే లైక్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంచెం సపోర్ట్ చేసి చిన్న సినిమా కొత్త హీరోలను కాకుండా టాలెంట్ని గుర్తించి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకున్నాం. సో మూవీ విషయానికి వస్తే లైక్ అందరూ చూస్తున్నారు, మొత్తం న్యూ టీమే. సో కొంచెం స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి కానీ దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇక్కడ దాకా తీసుకొని వచ్చాము. మ్యూజిక్ కానీ లైక్ ట్రైలర్కి కానీ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. సో అది లైక్ 21st రిలీజ్ అప్పుడు ఇంకొంచెం మూవీస్కి థియేటర్స్కి వెళ్ళి చూసి ఆ పాజిటివ్ రివ్యూతో మాకు కొంచెం బూస్ట్ ఇస్తారని కోరుకుంటాం. సో డైరెక్టర్ మోహన్కి లైక్ అందరు ఫ్రెండ్సే, రెస్పెక్ట్తో పిలవాలని ఏం లేదు. సో బేసిక్గా అందరు ఫ్రెండ్సే. సో డైరెక్టర్ కానీ అందరూ యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఒక విజన్తో ముందుకొచ్చి ఒక చిన్న సపోర్ట్ లానే చేసామన్నమాట. హోప్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఆదిత్య మ్యూజిక్ వారికి, మాకు సపోర్ట్ చేసినటువంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ సార్ గారికి అండ్ ఆనంద్ దేవరకొండ అన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా లైక్ ముందుగా లైక్ ఐ వాంట్ టు థ్యాంక్ my entire team. Like we got incredible talent that I cannot explain because all are new members, but their talent cannot be measured by anything. I don't have words to express actually here. Like this is my first stage also. If I talk anything wrong, ప్లీజ్. అంత పోయెటిక్గా తెలుగులో డైలాగులు చెప్పి మీరు ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా? సారీ. అండ్ లైక్ తెలుగు యా ముందు లైక్ ఓకే, మేము ఆల్రెడీ లైక్ చేసాం ట్రైలర్ని. నెక్స్ట్ ఓకే. అచ్చమైన తెలుగులో వచ్చేటువంటి ఈ స్వచ్ఛమైన ప్రేమ కథను ఖచ్చితంగా అందరూ కూడా, తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ట్రైలర్ టీజర్ చూసిరుగా, సినిమా కూడా అంతే బాగుంటుంది. ఓనన్న థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ. వినీత్ అన్న, అశ్వత్ అన్న, వినయ్ అన్న, అందరు అన్నలే నాకు ఇక్కడ, ఒక్కనే తమ్ముని. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, ప్రాక్టీస్ చేసాను. అంతే, ట్రైలర్ ఎంత బాగుందో సినిమా అంతకన్నా మస్తు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. బేసిక్గా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొంచెం టెన్షన్గా ఉంది.
నా పేరు అశ్వత్. ఈ సినిమాలో ఎల్డర్ వర్షన్కి ఫ్రెండ్గా చేశాను. దిలీప్ నా క్యారెక్టర్. ట్రైలర్ టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో 21st మా మూవీ రిలీజ్ అవుతుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. అందరం కొత్త వాళ్ళం, బేసిక్గా ఏం ఎక్స్పీరియన్స్ లేదు చాలామందికి ఇక్కడ. మా డైరెక్టర్ మోహన్ గారు ఒక ఆడిషన్తో మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని, అంటే బేసిక్గా మాకు ఎవరికి ఏం ఎక్స్పీరియన్స్ లేకపోయినా మమ్మల్ని నమ్మి సినిమా అంతా తన భుజాల మీద తీసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అందరం కొత్త వాళ్ళం, కొంచెం మీ సపోర్ట్ కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి, అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ 21st మా సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ వెళ్ళి చూడండి. టీజర్ ట్రైలర్ మా రాజు చెప్పినట్టు అది ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో సింగార మోహన్ నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి తెలుసు. అతని స్ట్రగుల్ చాలా తెలుసు. సో అతను ఎలా 1.5 year నుంచి రిలీజ్కి ఎంత కష్టపడుతున్నాడో కూడా తెలుసు. సో నా వంతు ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఈ సినిమా 21st రిలీజ్ అవ్వబోతుంది, అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అరవింద్ ముదిగొండ. నేను ఈ సినిమాలో యంగర్ లీడ్గా చేశాను. ఇది నా మొదటి చిత్రం. 4 సంవత్సరాల కళ అండి ఇది మా అందరికీ. సో ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే స్వచ్ఛమైన తెలుగు సినిమా. ఈ సినిమాని ఒక కళాత్మకంగా కవితాత్మకంగా రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఇందులోని పాత్రలు ఎవరెవరు యాక్ట్ చేశారో అందరు ఇందులో పాత్రలు చాలా కవితాత్మకంగా మాట్లాడుకుంటాయి. అది ఎలా అంటే మన డైలీ లైఫ్లో మనం మాట్లాడతాం చూడండి, అదే పదాలు అయినా ఆ పదాలు అనేవి చాలా కవితాత్మకంగా చెప్తాయి అన్నట్టు. సో అది ఒక ఆడియన్స్కి ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని అనుకుంటున్నాము. అండ్ చాలా చాలా తక్కువ పాత్రలు ఉన్నాయి సినిమాలో. సో ఆ పాత్రల మధ్యనే సంభాషణలు కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఈ సినిమా డైరెక్టర్ మోహన్. బేసిక్గా 4 years నుండి ఫ్రెండ్స్ మేము, లైక్ అంటే ఈ సినిమా ద్వారానే ఫ్రెండ్స్ అయ్యాము. సో ఆక్వర్డ్గా ఉంది మాట్లాడాలంటే. లేదండి, బేసిక్గా ఈ సినిమాకి అన్నీ తానే చూసుకున్నాడు. లైక్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళంతా స్టడీ పర్పస్లో అబ్రాడ్ వెళ్ళిపోయారు. సో ఏ అసిస్టెంట్ డైరెక్టర్ లేడు, ఒక్కడే సినిమా ఆఫీస్ల చుట్టూ తిరగడం కానీ, సినిమాని సేల్ చేయడం కానీ, ఎడిట్ కానీ అన్నీ తనే చూసుకున్నాడు. సో అన్న, ఈ సినిమా నీకు ఒక గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ వింటారు ఈ పేరు, సింగార మోహన్ అతని పేరు. ఇంకా సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే మెయిన్లీ మ్యూజిక్ అండ్ విజువల్స్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేడు, గుడప్పన్. ఇళయరాజా గారు, రెహమాన్ గారు, డిఎస్పి గారు, మణిశర్మ గారు, వివేక్ సాగర్ గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అందులో ఇప్పుడు గుడప్పన్ కూడా చేరిపోయాడు. సో అతని వర్క్స్ కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి, మీరే వింటారు అతని పేరు. అండ్ విజువల్స్కి వస్తే వినీత్ పబ్బతి. సో ఈచ్ ఫ్రేమ్ ఒక స్టోరీని చెప్తుందండి మీకు. లైక్ యాక్టర్స్ యాక్టింగ్ పక్కన పెడితే ఈచ్ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లో ఉండే వస్తువులు కూడా మీకు స్టోరీని చెప్తాయి ఈ సినిమాలో. అది మీరు 21st రోజు ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ శంకర్ అన్న, థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను చెప్పలేను, అంతే అండి. నా కో యాక్టర్స్ అశ్వత్, రాజు, నామినా, వినయ్ అన్న, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. March 21st రోజు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అండి. మీరు తరచుగా చూసే కమర్షియల్ సినిమాల కంటే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు, ప్యూర్ ఆర్ట్ ఫామ్లో ఈ సినిమా చేయబడింది. సో March 21st రోజు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో మంచి సినిమాతో మీ ముందుకు కనబడతాను. నా పేరు అరవింద్ ముదిగొండ. కాలమేఘ గారికి మూవీ గురించి చెప్పాలి అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. పెద్ద కలహాలు లేని ప్రేమ కథ అని రాసినందుకు, అంటే కలహాలు ఉంటాయి కొంచెం కొంచెం, కానీ ఫోర్స్ఫుల్గా కమర్షియల్గా కలహాలు ఏం పెట్టలేదు. సో న్యాచురల్గా ఫ్లోలో అయింది. సో ఈ స్టేజ్ మీద నేను థ్యాంక్స్ చేయాలనుకుంటుంది ఫస్ట్ నేను నమ్మిన దేవుణ్ణి అండ్ మా అమ్మ నాన్న అన్న ఫ్యామిలీ వాళ్ళని. సో త్రూ అవుట్ ఇక్కడ వరకు రావడానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ నోట్ ఇక్కడ చెప్పాల్సింది ఇంకోటి, మనం లైఫ్లో చేయలేము, ఏం సాధించలేము అని చెప్పి మనని బ్యాక్ స్టాప్ చేసే వాళ్ళు కూడా ఐ వాంట్ టు ట్యాగ్. ఎందుకంటే అలాంటి వ్యక్తులు లేనప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలని
డెఫినెట్గా అనిపిస్తుంది. సో మోస్ట్లీ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఎలా అయితే చెప్పాలో, మనని సాధించలేవు ఏం చేయలేవు అని చెప్పే వాళ్ళకి కూడా ఐ వాంట్ టు థ్యాంక్ యూ. సో మీరు అలానే ఉండండి, నేను కొంచెం బూస్టప్ అవుతుంది కొంచెం మాకు కూడా. సో అండ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న అందరూ మోస్ట్లీ మేము ఫ్రెండ్స్ అని అందరూ చెప్తున్నాం. సో నేను పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని నేను చెప్పను. ఐ డోంట్ నో థ్యాంక్ ఎనీ వన్. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇక్కడ వరకు రావడానికి లైఫ్లో చాలా స్ట్రగుల్ ఉంటాం. లైక్ వాట్ ఎవర్ సిచ్యువేషన్, ప్రతి వాళ్ళ లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి, సిచ్యువేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఎవర్ గివ్ అప్ ఇవ్వకండి. అంటే వన్ డే గుడ్ డేస్ విల్ బికమ్. సో బీ పాజిటివ్, దేవుడు నమ్మండి, దేవుడు చూసుకుంటాడు మేబీ వన్ ఫైన్ డే. సో అంతే, ఇంక నేను మరి ప్రత్యేకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మెయిన్లీ ఈ మూవీ సక్సెస్ అవుతుంది, ఎలా రిజల్ట్ వస్తుంది, ఏమవుతుంది అని కంటే మోస్ట్లీ ఒక ఇండిపెండెంట్ మూవీ స్క్రాచ్ నుంచి సినిమా థియేటర్ వరకు రావడానికి ఇదే పెద్ద అచీవ్మెంట్. సో ఒక ఇండిపెండెంట్ మూవీ ఇక్కడ వరకు రావడం, థియేటర్లో రిలీజ్ అవ్వడం అనేది, అంటే వీఆర్ ఆల్మోస్ట్ వీఆర్ అచీవర్స్ యాక్చువల్లీ. సో వీఆర్ సక్సెస్ఫుల్, మేము సక్సెస్ఫుల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే కొంచెం టెన్షన్ ఉండేది ప్రొడ్యూసర్కే, మాకు కొంచెం తగ్గిపోయింది. ఓకే, సో మనీ వస్తే ఓకే ఫైన్ ఇంకా. సో మనం అచీవ్ అయినట్టే. అండ్ మోస్ట్లీ అంటే మై ఫేవరెట్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు, ఆయన ట్వీట్ చూసినప్పుడే చాలు ఇంకా ఈ ప్రాజెక్ట్కి, ఐ మీన్ దట్ ఈస్ సమ్హౌ గుడ్ అప్రిషియేషన్ ఆయన దగ్గర నుంచి రావడం. అండ్ ఎవరెవరైతే ఈ మూవీలకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందని అందరు అంటున్నారు కాబట్టి, సో మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. సో బేసికల్ థ్యాంక్స్ చెప్పకని చెప్పి. సో వర్క్ హార్డ్, బీ పాజిటివ్, అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చింది. బేసిక్గా ఇలాంటి స్టేజ్ మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, ఎలాగో మర్చిపోతా కాబట్టి అన్ని నోట్ చేసుకొని వచ్చా. లెంతీగానే ఉంటుంది, కొంచెం భరించండి. సాధారణంగా వీళ్ళలాగే నేను కూడా జనాల్లో మాట్లాడలేను, కానీ నాకెప్పుడు కథ చెప్పాలనే కుతూహలం ఉంటుంది. నా ఆలోచనలని, భావోద్వేగాన్ని నలుగురికి పంచుకోవాలని ఉంటుంది. అందుకేనేమో నేను సినిమాని చూస్ చేసుకున్నా అనిపిస్తుంది. సో ఇంకా కాలమీగా కరిగింది గురించి చెప్పాలంటే అసలు ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. నాకు బాగా గుర్తుంది, 3 years ago March 21st రోజు నా హ్యాండ్ రిటన్తో ఉన్న ఆ టైటిల్ని స్టోరీ పెట్టి ఫినిష్డ్ రైటింగ్ ది మోస్ట్ పోయిటిక్ స్క్రిప్ట్ ఆన్ దిస్ వరల్డ్స్ పోయిటరీ డే అని పెట్టిన. అదేంటో కోఇన్సిడెంటల్గా ఈ March 21st ఈ ఫిలిం థియేట్రికల్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రిలీజింగ్ ది మోస్ట్ పోయిటిక్ ఫిలిం అని చెప్పడానికి నేనేమాత్రం తడబడట్లేదు. అండ్ ఈ 3 years జర్నీలో ఇలాంటి స్టేజ్ మీద ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఈ జర్నీలో పార్ట్ అయిన అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకునేవాడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే థ్యాంక్స్తో పాటు సారీ కూడా చెప్పాలేమో అనిపిస్తుంది. సో ముందుగా మా అమ్మ నాన్నకి మీకు నచ్చినట్లు నేను లేనందుకు సారీ, నాకు నచ్చినట్లు నేను ఉండనిచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ని ఎండోస్ చేస్తున్న ఫిలిమ్స్ మాత్రమే నడుస్తున్న ఈ రోజుల్లో ఒక క్యారెక్టర్ కనీసం ఇంకో క్యారెక్టర్ని తిట్టలేని క్యారెక్టర్స్తో చెప్పే ఈ కథని చూపించడానికి ఏమాత్రం భయపడట్లేదు. సో జనరల్గా ఈ ఫిలిం 3 to 4 years పడింది అంటున్నాం కదా. ఎందుకు పడిందంటే ఎక్స్ట్రీమ్ ఇండీ ఫిల్మ్ మేకింగ్ సర్కమ్స్టాన్సెస్లో స్క్రాచ్ నుండి టీమ్ ఫుల్ ఆఫ్ డెబ్యూటెంట్స్తో ఇంత క్వాలిటీ అవుట్పుట్ పుల్ చేయడానికి ఇంత టైం పట్టింది. బేసిక్గా ఇండీ ఫిల్మ్ మేకింగ్ సర్కమ్స్టాన్సెస్లో ఫిలిం తీయడం ఒక ఎత్తు అయితే, ఈ ఫిలిం రిలీజ్ చేయడం అనేది చాలా
చాలా హడ్డిల్తో కూడిన విషయం. నేను చాలా బిగ్ బ్యానర్స్ని అప్రోచ్ అయ్యా ఫిలిం రిలీజ్కి. అందరూ చెప్పేది ఏంటంటే స్క్రీన్ మీద ఒక్క నోన్ నేమ్ కూడా లేదు, స్క్రీన్కి వెయిట్ ఎక్కడ ఉంది అని అడిగేటోళ్ళు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే స్క్రీన్ మీద ఆర్టిస్ట్ ఇమేజ్ని ఆడియన్ మోయడు, స్క్రీన్ మీద ఉన్న ఎమోషన్ని మాత్రమే మోస్తాడని ఎవరికి చెప్పలేకపోయా. సో అండ్ ముందుగా దో మా టీంలో ఎవరు నోన్ నేమ్స్ లేకపోయినా కంప్లీట్ అవుట్ సైడర్స్లో ఫిలిం చేసినప్పటికీ మా కంటెంట్ వర్తీనెస్ని చూసి చాలామంది టీజర్స్ షేర్ చేయడం, ట్రైలర్ని షేర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ముందుగా ఆనంద్ దేవరకొండ అన్నకి అండ్ సుహాస్ గారికి. అండ్ అసలు ట్వీట్సే చేయడు గౌతమ్ మీనన్ గారు, అలాంటిది మా ఫిలిం ట్రైలర్ని లాంచ్ చేశారు. అది అది దాన్ని నేను వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను బేసిక్గా. అండ్ కమింగ్ టు ది టీమ్ ఆఫ్ కాలమేఘ కరిగింది, నా డిఓపి వినీత్ పబ్బతి. సో బేసిక్గా నాకు కళ్ళు గినక లేకపోతే వీడు నా సైట్ అయ్యేవాడేమో, అంత సింక్ ఉంటుంది మా ఇద్దరికి. అండ్ మీకు అది టీజర్ ట్రైలర్స్లో కనబడుతూ ఉంటుంది. వీడికి కూడా ఒక థ్యాంక్స్ చెప్పాలి, ఒక సారీ చెప్పాలి. ఎందుకంటే మేము 18 డేస్లో ఈ ఫిలిం షూట్ కంప్లీట్ చేసినాం. ప్రతి వర్కింగ్ డే రోజు 14 to 16 hours వర్క్ చేసేవాళ్ళం. కొన్ని షెడ్యూల్స్లో కంటిన్యూస్ 48 hours షూట్ చేసినాం. కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ కష్టం అని చెప్పకుండా షూట్ చేశాడు, అందుకు థ్యాంక్స్. కానీ కష్టపెట్టినందుకు సారీ. అండ్ మా ఎడిటర్ యోగేష్ గురించి చెప్పాలి. జనరల్గా మేము ఫిలిం ఎడిట్ని లైక్ ఫర్దర్ పోస్ట్ ప్రొడక్షన్ క్రాఫ్ట్స్కి ఇచ్చేటప్పుడు ఎడిట్లో లాక్ చేసేస్తారు. కానీ నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్ క్రాఫ్ట్స్ అందరికీ మల్టిపుల్ వర్షన్స్ ఇచ్చేవాడిని, 6 to 7 versions. వాళ్ళకి ఆ 6 versions ఇవ్వడానికి ఎడిట్ టేబుల్ మీద 100 versions కట్ చేసేవాళ్ళం. కానీ ఎప్పుడూ తను చిరాకు పడలేదు, అందుకు థ్యాంక్స్. బట్ అంత ఇబ్బంది పెట్టినందుకు సారీ. అండ్ కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్. సో బేసిక్గా మాకు ఈ ఫిలిం, ఈ పోయిటిక్ ఫిలింని ప్రాపర్గా కన్వే చేయడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో గుడప్పన్ తన బెస్ట్ వర్షన్ ఆఫ్ వర్క్ ఇచ్చాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్, రైట్ ఫ్రమ్ లిరికల్ సాంగ్స్ అవ్వచ్చు, టీజర్ ట్రైలర్ అవ్వచ్చు, అన్నీ లైక్ వినగానే ఇన్స్టాంట్ పాజిటివ్ రియాక్షన్ వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. అది ఫుల్ క్రెడిట్ గోస్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ గుడప్పన్. థ్యాంక్ యూ గుడప్పన్ బ్రో. సో అండ్ కమింగ్ టు సౌండ్ డిజైన్ సాయి మనీందర్ రెడ్డి చేశాడు. తను వచ్చేసి లైక్ నేను ఫిలిం రాకట్ చూపించగానే తను ఒక ఐడియా చెప్పాడు. ఈ ఫిలింలో వినపడే ఏంబియన్ సౌండ్స్ అన్నీ లైక్ ట్రాఫిక్ మూవింగ్ అవ్వచ్చు, లేకపోతే విండ్ బ్లోవింగ్ అవ్వచ్చు, రైన్ డ్రాప్స్ అవ్వచ్చు, బర్డ్స్ హమ్ చేసే సౌండ్ అవ్వచ్చు, ఇవన్నీ మ్యూజికల్ నోట్స్లో ఉండేలాగా సౌండ్ డిజైన్ చేశాడు, విచ్ ఇస్ వెరీ యూనిక్యూ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. సో అది ఫిలింకి ఉన్న పొయిటిక్ వైబ్ని ఇంకా ఎక్కువ పెంచుతుంది. సో అది మీరు థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ మా కలరిస్ట్ మనోహర్ బ్రో ఉన్నాడు. సో తను వచ్చేసి మేము ఇండీ ఫిల్మ్ మేకింగ్ సర్కమ్స్టాన్సెస్లో మా ఫుటేజ్ కొంచెం అటు ఇటు ఉన్నా తను లుక్ వైజ్ ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. మీరు ట్రైలర్ టీజర్లో చూసి ఉండొచ్చు. లైక్ ఒక ఎనిక్యూ సినిమాటిక్ సెన్స్ ఉంటుంది ఫ్రేమ్స్లో. సో దానికి థ్యాంక్ యూ మనోహర్ బ్రో. అండ్ విఎఫ్ఎక్స్ అనిల్. విఎఫ్ఎక్స్ అంటే ఇలాంటి ఫిల్మ్లో విఎఫ్ఎక్స్ ఎందుకు ఉంటుంది అని డౌట్ రావచ్చు, కానీ ఉంది. ఈవెన్ ట్రైలర్లో కూడా మీరు లాస్ట్ షాట్ చూస్తే
ఒక నోక ట్రాన్సిషన్ ఉంటుంది. యంగర్ లీడ్ మీదకి క్యామ్ వచ్చి ఫ్రంట్కి వెళ్ళేలోపు మనకి స్కూల్ బిల్డింగ్ మీద ఉన్న స్క్రాచెస్ మాయమవుతూ ఉంటాయి. మళ్ళీ క్యామ్ వెనక్కి వచ్చేలోపు అక్కడ ఒక యంగర్ క్యారెక్టర్ ఉంటాడు. అది అసలు విఎఫ్ఎక్స్ చేశారని ఇప్పటికీ ఒక్కరు కూడా కనిపెట్టలేదు. అంటే అంత బాగా చేసావని విఎఫ్ఎక్స్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. అండ్ మా ఫైనల్ సౌండ్ మిక్స్ సంతోష్ గురించి చెప్పాలి. నేను ఈ ఫిలిం స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా చూపించినప్పుడు ఈ ఫిలింని థియేటర్స్లో ఎలా ఎంగేజ్ చేస్తామని చెప్పేటోళ్ళు, కానీ ఫైనల్ సౌండ్తో చూసినప్పుడు ఈ ఫిలింని థియేటర్స్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలని అనడం మొదలుపెట్టారు. ద హోల్ క్రెడిట్ గోస్ టు సంతోష్ వడ్నాల. థ్యాంక్ యూ సంతోష్. అండ్ ఇంకెవరివైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ ఫర్ సపోర్టింగ్ అస్. అసలు కొత్త వాళ్ళని కూడా చూడకుండా ఒక్క నోన్ నేమ్ కూడా లేకపోయినా మా ఆడియో తీసుకున్నందుకు థ్యాంక్ యూ. కాదు, ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడిగాను మీకు, ఈ లవ్ స్టోరీ మీదేనా, ఈ ఫనీ అన్న క్యారెక్టర్ మీదేనా అని. మీరు తల దించుకొని ఏదో ఫోన్లో చూసి చెప్పేశారే. ఆ ఒక్క ఆన్సర్ చెప్తే మనం Q&A స్టార్ట్ చేయాలి. నేను ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి మీకే అర్థమైంటుంది నేను చాలా పెద్ద డంబ్ అని. సో నాకు లవ్ స్టోరీ ఉండే ఛాన్స్ కాదు, అక్కడ ఎదురుగా కెమెరాలో ఆ ప్రేమించిన అమ్మాయి ఎక్కడ చూస్తుందని తల దించుకొని మాట్లాడుతున్నారేమో అనిపించింది నాకు. ఎక్కడ గుర్తుపట్టేస్తుంది? నేను స్కూల్లో కంప్లీట్ డంబ్. ఒక క్లాస్లో ఎవరితో మాట్లాడుకుని ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఓకే వాడు నేను. అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.